బయ్యే బంగారు రమణమ్మ ఆహా బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ బయ్యే బంగారు రమణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిల్లు ఊటద్దాలే మేడలో రమణమ్మ. లెట్స్ గెట్ ఇన్ టు ద రివిజిట్ ఆఫ్ ఖుషి. బ్రో, ఈ సినిమాలో హీరో హీరోయిన్ పుట్టినప్పటి నుంచి చూపిస్తారు బ్రో. అంటే డెలివరీ అదంతా కూడా చూపిస్తారు. హీరోయిన్ పాపని బాగానే చూపిస్తారు, కానీ హీరో బాబుని మాత్రం మరీ డ్రాయర్ లేకుండా చూపిస్తారు బ్రో. మన సినిమాలో హీరో పేరు సిద్ధు సిద్ధార్థ రాయ్. विश्वकवि रवींद्रनाथ टैगोर, जगदीश चंद्र बोस, सुभाष चंद्र बोस, अमर्त्य सेन, सत्यजित रे, बाघ जतिन, स्वामी रामकृष्ण परमहंस, स्वामी विवेकानंद, स्वामी योगानंद, चार मजुमदार and the one and only Royal Bengal Tiger సిద్ధు సిద్ధార్థ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సిద్ధు కోల్కతాలో ఉంటాడు. అండ్ హీరో ఇంట్రడక్షన్ అంటే తెలుసు కదా, ఫస్ట్ ఒక ఫైట్ ఉంటుంది, తర్వాత ఒక సాంగ్ ఉంటుంది. సో ఈ సినిమా కూడా అదే ఫాలో అవుతుంది. మన సినిమాలో హీరోయిన్ పేరు మధు. మధు కాలేజ్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, అండ్ మధు మాస్టర్స్ చేద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళ డాడీ ఒప్పుకోడు అండ్ పెళ్లి చేయడానికి ట్రై చేస్తాడు. కానీ పెళ్లి కొడుకు లేచిపోతాడు అనమాట. మధు పెళ్ళి అయిపోతుంది ఆబ్వియస్లీ. అండ్ మధు వాళ్ళ పేరెంట్స్ నొప్పిస్తుంది అనమాట మాస్టర్స్ చేయడానికి, అండ్ హైదరాబాద్ వెళ్తుంది. సిద్ధుది కూడా డిగ్రీ అయిపోతుంది అండ్ సిద్ధు యూఎస్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటాడు. వెరీ న్యూ ఐడియా. అందరి లెక్క సిద్ధు కూడా యూఎస్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటాడు. కానీ పోయే రోజే యాక్సిడెంట్ అవుతుంది. ఏం చేస్తాను చెప్పండి, లైఫ్ ఈజ్ అన్ఫేర్. సో సిద్ధు వాళ్ళ డాడీ రికమెండేషన్తో హైదరాబాద్లో చదువుకోవడానికి ఒప్పుకుంటాడు అండ్ హైదరాబాద్ పోతాడు. గెస్ వాట్, సిద్ధు అండ్ మధు సేమ్ కాలేజ్లో ఉంటారు అండ్ వాళ్ళ హాస్టల్స్ కూడా ఆపోజిట్ ఉంటాయి. సిద్ధుకి కాలేజ్లో ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు అండ్ ఆ ఫ్రెండ్ పేరే బాబు. బాబు అనే పేరుని గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ ఇంటర్వ్యూలో బాబు గురించి ఆడతారనమాట. మధు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టెంపుల్ పోతుంది అండ్ సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టెంపుల్ పోతాడు. అప్పుడే వాళ్ళిద్దరు ఫస్ట్ టైం కలుసుకుంటారు. ద ఎపిక్ మాస్టర్ పీస్ దీపం సీన్ ఉంటుంది. ఇద్దరు ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ని దీపం పెడుతుంటే చూస్తారు అండ్ ఆ దీపం ఆరిపోతుంటే ఇద్దరు ఆరిపోకుండా ఆపడానికి చేతులు పెడతారు అనమాట. అలా ఫస్ట్ టైం ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. బేసికల్లీ నన్ను అడిగితే ఆ దీపం ఎలా అయినా ఆరిపోతుండే. ఆయనతో నూనెకి అండ్ ఆ నిమ్మకాయ దానిలా ఎన్షేప్ ఉంటుంది దీపం. లాజిక్. సిద్ధు ఫ్రెండ్ బాబు శాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు అనమాట. అండ్ వాళ్ళ డాడీ పెద్ద గుండా. ఇప్పుడేమో కాలేజ్ హాలిడేస్, ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు, బయటికి కూడా రానివ్వట్లేదు. అందుకే ఈ లెటర్. సిద్ధు బాబు ఇచ్చిన లెటర్ని శాంతికి ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ చూస్తాడు శాంతి అండ్ మధు ఆర్ ఫ్రెండ్స్. సో సిద్ధు మైండ్లో ఒక ఐడియా వస్తుంది. మధుకి లెటర్ ఇస్తే మధు శాంతికి ఇచ్చేస్తుంది అనుకుంటాడు. ఆ లెటర్ ఇవ్వడానికి వెళ్తాడు అనమాట. మధు ఆ లెటర్ చూసి అది తనకి రాసిన లవ్ లెటర్ ఏమో అనుకుని సిద్ధుని ఎడా పెడా తిట్టేస్తుంది. అందమైన అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం బ్రో. అందరూ ఆమెనే ప్రేమించడానికి తిరుగుతున్నారు అనుకుంటారు. ఈగో ప్రాబ్లం. ఫైనల్గా సిద్ధు ఆ లెటర్ బాబు శాంతికి రాసిందని చెప్పి మధుకి ఇచ్చేస్తాడు. అండ్ ఇప్పటి నుంచి స్టోరీ లీనియర్గా నడుస్తుంటుంది. మధు బాబు శాంతిని కలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అప్పుడు సిద్ధు మధు మాట్లాడుకుంటారు. ఈ బాబు శాంతిలను కలిపే ప్రాసెస్లో సిద్ధు మధు ఫ్రెండ్స్ అవుతారు అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత ఒక విషాదమైన సాయంత్రం. హీరోయిన్ బెంచ్ మీద కూర్చొని బ్లాక్ శారీ కట్టుకొని చదువుకుంటుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అందరు అట్లే చదువుకుంటారు కదా, బ్లాక్ శారీ కట్టుకొని బెంచ్ మీద బయట కూర్చొని. కాదా ఏమో. సిద్ధు బై మిస్టేక్ మధు నడుము చూస్తాడు, బై మిస్టేక్. కానీ తర్వాత 3 సార్లు చూడాలనిపించి చూస్తాడు. సిద్ధు, నువ్వు నా నడుముని చూసావు. సిద్ధు అంటాడు, నేను చూడలేదు. కానీ మధు అంటది, నువ్వు చూసేది నేను చూసా అంటది. సిద్ధు కవర్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ ప్రాసెస్ లో మధుని హట్ చేస్తాడు అండ్ మధు హట్ అయి వెళ్ళిపోతుంది అనమాట. సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి అండ్ బాబు ఒక కొంప ముంచే పని చేస్తాడు. బాబు శాంతిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంతి అనుకుని వాళ్ళ నాన్నని లేపి దొరికిపోయాడు. బాబు నువ్వేం లవర్ అవుతావురా బాబు. సిద్ధు మధుల మధ్య గొడవ ఉన్న బాబు శాంతిల ప్రేమ కోసం కలిసి పనిచేద్దాం అనుకుంటారు. సో వాళ్ళిద్దరూ బాబు శాంతిలను కలపడానికి ట్రై చేస్తుంటారు అనమాట.
శాంతిని వాళ్ళ డాడీ హౌస్ అరెస్ట్ చేసేస్తాడు. సిద్ధు శాంతి వాళ్ళ డాడీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ శాంతి వాళ్ళ డాడీ కన్విన్స్ కాడు అండ్ శాంతికి పెళ్లి చేయడానికి ట్రై చేస్తాడు. సిద్ధు శాంతిని లేపుకొచ్చి బాబు శాంతిలా పెళ్లి చేస్తాడు అనమాట. బేసికలీ సిద్ధుయే శాంతి వాళ్ళ డాడీ తోటి మాట్లాడతాడు, కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తాడు అండ్ పెళ్లి చేయడానికి ఫైట్ చేస్తాడు. కానీ బాబు ఏం చేయడు, జస్ట్ పెళ్లి చేసుకుంటాడు అంతే. బాబు నువ్వేం లవర్ అవుతావురా బాబు. ఈ బాబు శాంతి పెళ్లి ప్రాసెస్ లో సిద్ధు మధు కూడా అర్థం చేసుకుంటారు హౌ మచ్ ది లవ్ ఈచ్ అదర్ అని. అండ్ ఎట్ ద లాస్ట్ డే ఆఫ్ ది కాలేజ్ వాళ్ళు ఒకరినొకరు కన్విన్స్ చేద్దాం అనుకుంటారు లవ్, కానీ చాలా కష్టపడతారు కలుసుకోవడానికి అండ్ ఒకరికొకరు లెటర్ ఇచ్చుకుంటారు. ఫైనలీ సిద్ధు మధు పెళ్లి చేసుకుంటారు అండ్ 8 అటెంప్ట్ లో 17 మంది పిల్లల్ని అంటారు. అండ్ నన్ను అడిగితే ఈ మూవీ పేరు బాబు నువ్వేం లవర్ అవుతావురా బాబు ఉండాల్సిందే, మ్యాచ్ అవుతుండే, సూట్ అవుతుండే.